2024 మీద టాలీవుడ్ దాడి భారీగా ఉండేలా ఉంది. అయితే కోలీవుడ్ నుంచి కూడా ఈ ఏడాది దండయాత్రలు గట్టిగానే ఉండేలా ఉన్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్, దళపతి విజయ్ కో గట్టి పోటీకి రెడీ అవుతున్నారు. తెలుగు మార్కెట్ మీద దండెత్తేందుకు రెడీ అవుతున్నారు. ఇక బాలీవుడ్ స్టార్స్ విషయానికి వస్తే ఈ ఏడాది వాళ్ళ దూకుడు తగ్గేలా ఉంది. గత ఏడాది ఉన్న హల్చల్ ఈసారి కనిపించే అవకాశం తక్కువే అనుకోవాల్సి వస్తోంది. రజనీకాంత్ జైలర్ తర్వాత లోకేష్ కనకరాజ్ మేకింగ్ లో మూవీని ప్లాన్ చేశాడు. అది మార్చ్ నుంచి పట్టాలెక్కబోతోంది. క్రిస్మస్ కి వచ్చేలా ఉంది. ఇక విజయ్ తో వెంకట్ ప్రభు తీస్తున్న గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ట్రావెల్ కథతో రాబోతోంది. ఇక కమల్ భారతీయుడు 2 మాత్రం ఈ ఏడాది ఇండిపెండెన్స్ డే కి వచ్చేలా ఉంది. కోలీవుడ్ టాప్ స్టార్ సూర్య పాన్ ఇండియా మూవీ కంగువా ఈ ఏడాది వరల్డ్ వైడ్ గా వచ్చే ఛాన్స్ ఉంది. 300 కోట్ల భారీ బడ్జెట్ తో శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా 70% పూర్తయింది. సూర్య పాన్ ఇండియా కలల్ని నిజం చేసేందుకు కంగువా టీం గట్టి ప్రయత్నాలే చేస్తోంది. కానీ కోలీవుడ్ సందడి ఈ ఏడాది కూడా టాలీవుడ్ తో పోలిస్తే తక్కువే ఉండేలా ఉంది. బాలీవుడ్ లాస్ట్ ఇయర్ పఠాన్, జవాన్, యానిమల్ తో దూసుకెళ్లింది. కానీ ఈ ఏడాది హృతిక్ ఫైటర్ ఆ రేంజ్ లో సందడి చేస్తుందా అంటే సీన్ అలా కనిపించట్లేదు. బ్రహ్మాస్త్ర సీక్వెల్ ప్లాన్ చేసినా అది ఈ ఏడాది రాదు. ఈ ఏడాది అసలు పాన్ ఇండియా సందడి బాలీవుడ్ లో ఉండేలా లేదు. షారుఖ్ టైగర్ వర్సెస్ పఠాన్, అలాగే హృతిక్ వార్ 2 పట్టాలెక్కుతున్నా అవి ఈ ఏడాదే వస్తాయని చెప్పలేం. అలా ఈ ఏడాది బాలీవుడ్ సౌండ్ తగ్గేలా ఉంది. ఇక అక్షయ్ కుమార్ స్కై ఫోర్స్ మాత్రం ఈ ఏడాది రాబోతోంది. అక్షయ్ కుమార్ చేసిన మరో మూవీ వెల్కమ్ టు ద జంగిల్, ఇది కూడా ఈ ఏడాదే వస్తోంది. ఇలాంటి మూవీసే తప్ప సౌత్ నార్త్ ని కుదిపేస్తాయనే రేంజ్ ప్రాజెక్టులు బాలీవుడ్ నుంచి ఈ ఏడాది కష్టమే అంటున్నారు.